నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడ
చివరి మలుపులో ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ
మన ఉపాధ్యాయులని ముందు వరుసలో కూర్చోబెట్టవలసిందిగా సవినయంగా వినియోగించుకుంటున్నాను. సార్ని మంచిదే మనకు కేటాయించబడినటువంటి సీట్లలో మరి అందరూ కూడా హాజరులై 92-93 బ్యాచ్ విద్యార్థి అయినటువంటి శ్రీ నరసింహులు గారు సభ అధ్యక్షత వహించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పండి. అదేవిధంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రామసార్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ కృష్ణప్రసాద్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఇతర విద్యార్థులు తోడుకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ కోటేశ్వర రామసార్ గారిని వేదికపైకి రావాల్సి అదేవిధంగా గట్టిగా చెప్పండి మన పిల్లలా కావాలి ఈరోజు. అదేవిధంగా శ్రీ మల్లాసార్ గారు వేదికపైకి రావాల్సిందిగా మరి సార్ని ఇద్దరు విద్యార్థులు ఏం లేవు మొబైల్ లేవురా హలో దీంట్లో సహకరించాలి. సభాధ్యక్షులు నరసింహులు గారిని మా కృష్ణయ్య సుబేదార్ కృష్ణయ్య మా గురుమర్యాలు నరేంద్రని సారిని వ్యాధితో అలంకరించాల్సిందిగా బాలు మొక్కల్లో గారు వ్యాధితో అలంకరిస్తారని ఆహ్వానిస్తున్నాం. శంషాబాద్ జిల్లా నాయక్ గారు వెంకటేశ్వర సార్ గారిని సన్మానిస్తున్నారు. భీమమ్మ టీచర్ గారిని సాయి గారు కానిస్టేబుల్ పూలమాలతో బొకేతో అండ్ డ్యాన్స్తో ఆహ్వానిస్తున్నారు. లింగమ్మ టీచర్ గారిని స్నేహితుడు రమేష్ చందర్ బ్యాగ్ అలంకరించాలని ఆహ్వానిస్తున్నారు. తదుపరి కార్యక్రమం మానసింగ్ గారు నిర్వహించాల్సిందిగా కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా పూజ నిర్వహిస్తున్న క్రమంలో కదా మనం అందరం లేచి నిలబడితే బాగుంటుందని చెప్పేసి
అదేవిధంగా ఇప్పుడే వీక్షించినటువంటి మా గురువులు శ్రీ వెంకటేశ్వర సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ వారికి బ్యాట్ జరగడం చేయవలసిందిగా సోదరులు గోపాల్ గారు చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ సారాలు వస్తుంది కాబట్టి చప్పట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా గీతం ఉంటుంది. మనం సాధారణంగా ఈరోజు మనం విద్యార్థులమే మన గురువుల ముందు మనము వందే మాతరం పాడేవాళ్ళం కాబట్టి సామూహిక మైకుల దగ్గరకు వచ్చి ఆలపించాల్సిందిగా కోరుతున్నాను. వందే మాతరం గీతం స్టార్ట్ చేస్తున్నాను. పాటు ఆడుకొని మరి ఈరోజు మన ముందు లేనటువంటి సోదరులు, అదేవిధంగా మనకు పాఠాలు చెప్పినటువంటి గురువులు మరి చాలా మంది ఈరోజు మన ముందు లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయమే. వారందరి గురించి మనమందరం 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాషాలు ఇస్తాను రెడీ అన్నప్పుడు, తర్వాత ఓకే అన్నప్పుడు కోరుతాం. ఎటు చూసుకోండి 1 1 2 2 2 6 ప్లస్ 1 1 3 మొత్తం టోటల్గా 9. లక్కీ నెంబర్ మనకి 9. ఎన్నోసార్లు ఒకసారి పోస్ట్ పోన్ అయింది, గ్రూప్లో పెట్టడం జరిగింది, తర్వాత పోస్ట్ పోన్ అయింది. ఈరోజు నిర్ణయించుకోవడం చాలా గొప్పగా ఇది. నిజంగా ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మనమందరం ఇక్కడ కలుస్తున్నామంటే నిజంగా చాలా గొప్ప విషయం. మరి గురువుల డాటా తీయడం, గురువులు ఎక్కడెక్కడ ఉన్నారని తీసుకోవడం, మరి విద్యార్థులు కూడా తోటి మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు స్కూల్కు ఒక టీం స్కూల్కి పంపించేసి ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అందరి విద్యార్థుల పేరు చాలా కష్టపడలేదు. మన కాలే ఒక మీటింగ్ మాట్లాడడానికి అవసరం తప్ప వీళ్ళు మాత్రం చాలా కష్టపడరు. తర్వాత అందుబాటులో ఉద్యోగం ఉన్నా, ఎంత పని ఉన్నా, పోలీసు ఉద్యోగం ఎంత బిజీ ఉంటుందో మీకు తెలుసు. కానీ వీలైనప్పుడల్లా వచ్చి వీళ్ళకు సహకరించిన మన సిద్ధులు నిలబడాలి కదా, నిలబడాలి. ఇస్తారు తర్వాత ఇప్పుడు కరోనా టైంలో స్కూల్స్ బంద్ అయినాయి. అప్పుడు ఏం చేసిన విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్ పెట్టింది.
ఆన్లైన్ క్లాసులు చాలా అప్పట్లో చాలా మంది పేరెంట్స్ అంతా చిన్నపిల్లలకు 3వ తరగతి పిల్లలు కూడా ఫోన్ కొనిచ్చడం 15,000 పెట్టి ఆన్లైన్ క్లాసులు అట్లా వీళ్ళకు ప్లస్ తర్వాత వ్యాసులు గారికి గట్టిగా చెప్పడంతో మరి కార్యక్రమంలో కలుగుబడి మనకు రిపోర్టింగ్ అని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి అనుకున్నాం. కానీ మరి మన పాఠశాలలో చాలా అంశాన్ని సేకరించాలని అనుకున్నప్పటికీ బిజీ ఉన్న కారణంగా కొత్త మాత్రమే సేకరించాం. మరి రిపోర్ట్ నివేదిక సమర్పించడానికి శ్రీ రమేష్ చంద్ర గారు వేదికపై వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాం. ఏ పాఠశాల పేరు వింటే జ్ఞాన సరస్వతి ఆనందంలో తన లీలను వింటుందో, ఏ పాఠశాల పేరు వింటే సాహితీ కళామతల్లి ఆనంద డోలికలు ప్రదర్శిస్తుందో, ఏ పాఠశాల విద్యార్థులు పాడితే నెమలి ఆనందంతో పురిగిట్టి నాట్యం చేస్తుందో, ఏ పాఠశాల పేరు వింటే యావత్తు పేదలోకం అప్పుడ పడుతుందో ఆ పాఠశాలే మా పాఠశాల, అదే మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మద్. ఈ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మొట్టమొదటిగా 1898లో ప్రారంభించినట్టు గత రికార్డుల ఆధారంగా తెలుస్తుంది. ఈ పాఠశాల భవనాన్ని పెద్దలు గౌరవనీయులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలనే ఆలోచన ఎన్నో సంవత్సరాల క్రితమే వచ్చిన కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. అయినా 28 సంవత్సరాల తర్వాత ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మాకెంతో గర్వకారణం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము చదువుకున్న పాఠశాలలో నిర్వహించుకోవాలని అనుకున్నాం. కానీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడం మరియు పాఠశాల భవనాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం వలన మా ఆలోచన మార్చుకొని ఈ ఫంక్షన్ హాల్కు మార్చుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరి మనసైనా నొప్పించినట్లయితే వారందరూ కూడా పెద్ద మనసుతో మా మిత్ర బృందాన్ని క్షమించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో మా గ్రామంలో మాకందరికీ విద్య బోధించిన అనగా ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి జరిగింది సార్. ఇంకా ముఖ్యంగా తెలియని వయసులో ముఖ్యంగా సమాచార వ్యవస్థ సరిగా లేని సమయంలో మా పాఠశాల చదువు పూర్తి చేసుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు ఎవరికి తెలియదు. ఇందులో చాలా మంది తండ్రులు అయ్యారు మరియు తాతలు కూడా అయిపోయారు. అయినప్పటికీ 28 సంవత్సరాల తర్వాత అందరి వివరాలు సేకరించడం అనేటువంటిది ఎంతో కఠినమైన పని. అయినా మా మిత్ర బృందం ఎంతో మంది వివిధ గ్రామాలు తిరిగి రకరకాల ప్రయత్నాల ద్వారా అందరి పేర్లు మరియు వారి ఫోన్ నెంబర్లు, వారు చేసే పని, వారి నివాసం వంటి వివరాలు సేకరించారు. అందరు ఉపాధ్యాయులకు, సభలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకు పేరు పేరున పాదాభివందనాలు మరియు నమస్కారాలు సార్. ఎవరైనా పేరు ప్రతి ఒక్కరు చెప్పలేము కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పదాభివందనాలు మరియు మా యొక్క ధన్యవాదాలు సార్. ఇలా మమ్మల్ని దీవించడానికి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులు మంచి మనసుతో మా పిల్లలు కూడా మనస్ఫూర్తిగా జీవించాలని, వారు కూడా జీవితంలో ఉన్నత స్థానాలు అందుకునేలా ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మీ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుతున్నాం సార్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా గురుదేవులకు, మా మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వివరించిన స్నేహితుడు రమేష్ చంద్ర గారికి సభాముఖంగా మా అందరి తరఫున అందరి యొక్క ఆశీస్సులను ఉండాలని, మరి ఆయన భగవంతుడు ఆరోగ్యంతో ఉంచాలని, మరి ఈ స్నేహ మిత్రులందరూ కూడా ఎలా ఉండాలని అతని ఆశ అంటే థ్యాంక్ యూ రమేష్ గారు. ఈరోజు SSC బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మరి మన గురువులు ముఖ్య అతిథులుగా మనకు వేచేశారు. విడదీయలేని బంధం గురు శిష్యులే. విద్యార్థి జీవితంలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో బోధించినటువంటి ఉపాధ్యాయులతో మర్చిపోలేనటువంటి అనుబంధం ఉంటుంది. మనిషికి కావాల్సినటువంటి వివిధ సుగుణాలు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. తరగతి 4 గోడల మధ్య దేశం యొక్క భవితవ్యం నిర్ణయించబడుతుంది అంటారు. అది
అక్షర సత్యం అనడానికి మన గురువులు సంతా మురిసిన ఈ పూట, మనసంతా మురిసిన ఈ పూట, బడిలో బడిలో ఆ గుడిలో మన గురువుల గుడిలో ఆటల పాఠాలతో గడిచిన ఆ రోజులు, వాయువు గరువులతో పిల్లలపై గెప్పలు, ఆ గీతల మా బతుకును సరిచేసిన రాతలు, తొడపాసం గుండెల్లో వీపు మీద గుర్తులు, తొడపాసం గుండెల్లో వీపు మీద గుర్తులు, సమయం సందర్భాన మంచి చెడుల సొత్తులు, సమయం సందర్భాన మంచి చెడుల సొత్తులు, మనమంతా కలిసిన ఈ చోట అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉంటాను ఎప్పటికీ. అయితే అలాంటి మా గురువులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మరి వారి యొక్క ఆయురారోగ్యం కూడా భగవంతుడు చాలా చల్లగా చూడాలని కోరుకుంటూ, ఒక్కొక్కరుగా మన సోదరులు మన 92-93 బ్యాచ్ విద్యార్థులు ఎవరైనా స్పీచ్ మాట్లాడేవాళ్ళు కానీ, కవితలు చెప్పేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా ఇక్కడ సమర్పించుకోవచ్చు. అదేవిధంగా వరుసగా ఒకరు వచ్చి మరి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సత్యయ్య. నేను ఎక్కడ పనిచేస్తున్నా హై స్కూల్లో. వేదికను అలంకరించిన పెద్దలు మా గురువులు వారందరికీ వారు నాతో వారి విద్యను అభ్యసించిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు శివకుమార్. నేను పంజాబ్ ప్రాపర్ రీసెక్షన్లో చదువుకున్నాం. ఇప్పుడు తెలుగు అధ్యాపకులు పనిచేసిన ప్రైవేట్లో టీడీ అనేది తెలుగు మెథడ్ చెప్తాను. నేను ఇష్టానుసారి ఆదర్శంగా తీసుకొని నేను తెలుగు మెథడ్ బోధించడం జరిగింది కాబట్టి అది అందరితో చెప్పుకోవడం జరిగింది. ఒక కవిత, సృష్టిలో తీయని స్నేహం, కష్టాలను మరిపించే స్నేహం, మమతను కురిపించే స్నేహం, అమృతాన్ని తిరిపించే స్నేహం, మరియు వర్షించే మేఘాలు, చిగురించే వసంతాలు, వినిపించే కోయిల గానాలు, మర్చిపోని మన స్నేహానికి తీపి గుర్తులు హృదయాలనే సమృద్ధంలో అనలించని నడవగా అలాగే కొనసాగిద్దాం, నేస్తాం. నా పేరు లక్ష్మణారెడ్డి. నేను మహబూబ్నగర్లో ఉంటున్నాను. అయిపోయిన ప్రస్తుతం నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. ఎంఏ చేసిన ఉద్యోగం రాలేదు. రావు సార్ గురువు స్నేహితులు నిర్మాణ నాటకం వచ్చి కొంచెం ఫోటో మెమొరీ కావడదు కాబట్టి పోడియం దగ్గర నీట్గా నిల్చోడి మాట్లాడుకోండి. మీరేదో కుదరదు ఎక్కడ పోతున్నారు. గురువులందరికీ నమస్కారాలు. నాతోటి స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు కృష్ణయ్య సుల్తాన్పల్లి. నేను 24లో జాబ్ చేస్తున్నా. 12 సికింద్రాబాద్ పోస్టుకి. కానీ ఈ కార్యక్రమం నేను ఇండియన్ ఆర్మీ కన్యాకుమారి కాశ్మీర్ మొత్తం తిరిగిన. అండ్ ఈ విధంగా క్లాస్ ఫ్రెండ్స్ ఈ చదువు అని ఒకసారి మంచికి ఒక ఎనర్జీగా వస్తుంది. ఒకసారి కిషన్ సార్ పాటలో ఉన్న అంటే పాత అలవాట్ల
మనసులో ఎక్కడ సార్లు ఇక్కడ కూడా అట్లా ఉన్నారు. అంటే మళ్ళీ అందరికీ నమస్కారాలు. సభాపతి నమస్కారం. మాధుదేవ శ్రీ గురు ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో నిన్నాచారికండి ఈరోజు నిన్నటి ప్రోగ్రామ్ నేను పెద్దగా నా వ్యక్తిగత కారణాల వల్ల రమేశ్వర్ కానీ ఎల్ఐ కానీ ప్రత్యేకించిన వీళ్ళందరూ ఎంత చేసినా మీకు థ్యాంక్ యూ అనేది ఒక చిన్న మాటలో చెప్పలేను. అసలు అది థ్యాంక్ యూ తెలిసి ఆ చిన్న మాట సార్ నా దృష్టిలో. పక్కనే ఉంటూ సొంత సోదరులమైన పక్కనే ఉంటూ పక్క స్నేహితులమైన పక్కనే ఉంటూ ఒకే ఊళ్ళో ఉంటూ కలుస్తుంది. బిజీ కొందరు జాబ్ పర్పస్లో బిజీ, కొందరు ఇంకో వ్యాపారంలో బిజీ. లాస్ట్ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న స్థితిలో ఒకే ఇంట్లో ఉంటూ అన్నదమ్ముళ్ళు అందరూ సెల్ ఫోన్లో ఉన్న ఇదిగా బంధాలు ఇస్తారు. ఇటువంటి టైంలో మీరందరూ ఇక్కడికి ఈ టైంకి చేసిన స్నేహాన్ని వచ్చి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ టైంలో ఎంత సమయాన్ని దృష్టిలో ఉంచుకొని స్నేహితులు దయచేసి తమ పరిచయాన్ని తొందరగా ముగిస్తారని ఆశిస్తున్నాం. అంతే. నాకు తెలిసి 28 ఇయర్స్లో ఏ బ్యాచ్ చేయలేదు అనుకుంటున్నా. ఇంకా డ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో నేను దృష్టి పెట్టుకొని అందరం ఇలానే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని అమూల్యమైన సందేహాలు సమాధానం చేసుకొని దాంట్లో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఎవరికైనా పేద అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి అన్ని రకాలుగా మనకు భూగర్భంగా వివరించి తన యొక్క విద్యార్థుల యొక్క ఉన్నటువంటి లొకేషన్ మన పాఠశాల భవనం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మన జిల్లాలో ఎక్కువ జరగాలని కూడా మరి ఆ రోజు నేను బుధవారం మా మిస్సెస్ థ్యాంక్ యూ. రండి స్నేహితులారా, సహకరించిన ప్రతి మిత్రుడికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై సార్. సమ్మేళనం వేదికలు అలంకరించిన మా గురువులందరికీ వందనాలు. నా స్నేహితులందరినీ రోజు చూసినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నేను కూడా ఇందాక మా మిత్రుడు విజయ్ చెప్పినట్టు ఎట్లయితే రేపు అన్నాడు. నేను ఆన్లైన్లో మనం ఒక మీటింగ్ పెట్టుకున్న అప్పటి నుంచి నాకు ఎప్పుడు కూడా అదే ఉంది. కానీ ఒక చిన్న బాధ కూడా ఉంది సార్. మా స్కూల్లో లేదు ఈ మీటింగ్ అని నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది మా స్కూల్లో జరుపుకుంటే మా దేవాలయంలో జరుపుకున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయినా సరే నా పేరు గోవర్ధన్, నా రిజిస్ట్రేషన్ మా జూలపల్లి సార్. నేను హైదరాబాద్లో ఉంటున్నా, ప్రైవేట్ ఎంప్లాయీ సార్. పూజలైన మన సభా అధ్యక్షులకు, నా గురువులకు అందరికీ నా పారాయణున్నాను. నా పేరు గిరిసాల రాజన్న ఐఎస్ రాజకృష్ణ. ప్రస్తుతం నేను మోటార్ వేయాలి. అయితే ఇలా ప్రతిభావంతో పెట్టుకుంటే ఉన్నది. ఈ దాన్ని ఇలా అమర్చిన వాళ్ళు ఒకరు కోరుకుంటారు. ఈ లెక్క చూసి అసలు నాకు కారు రావడం, అది ఇంగ్లీష్ అనేది సరే, ఇలాంటి ఆలోచన రావడము అసలు ఎలా వచ్చింది, ఇంత జ్ఞానులు ఉన్నారా ఇంకా లేరేమో అని చాలాసార్లు భావిస్తున్నాను. గోర్వేల్లో పనిచేసిన 20 సంవత్సరాలు ఏదో జ్ఞానవంతులు లేని రోజుల్లో ఆ ఉపాధ్యాయులు మరి బోధించిన బోధ మరి సరిపడడం లేదేమో అని కూడా నా మనస్పాతల లోపల బాధపడ్డా. ఈ రోజు చూస్తే అసలు మాట్లాడడానికి కూడా కొంచెం అబ్బా ఎంత అందంగా ఉంది కదా, ఇది ఎంత ఇంత ఎలా వచ్చింది అది
మరి జ్ఞానవంతులు ఎవరు అని హలో, నా పేరు విజయ గారు. నేను రామశేఖర్లో దోమల చేస్తున్నాను. గురువులందరికీ పాదాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇంకో వస్తువును ఒక వస్తువుగా తయారు చేయాలంటే సమాధానం చేయాలంటే అందులో పెట్టి కాల్చి కొట్టి దాన్ని ఒక రూపంగా ఇంకో వస్తువుగా తయారు చేస్తాం. అదే మా గురువులు. మేము చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాము. మాకు తెలియని వయసులో మంచి విద్యని, మంచి తెలివిని ప్రసాదించి మాకు ఈ స్థాయిలో ఉన్నామంటే మా గురువుల వదని అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ, గురువుల వల్ల పాల్గొన ప్రియర్స్ ఇతరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నామని నమస్కారం. గురువులకు నమస్కారం, నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, మొగలాబాద్ ఆర్టీసీ కండక్టర్, రాజమండ్రి, హైదరాబాద్ ఇష్టపడ్డాను. ధన్యవాదాలు. ఏం లేవా ఇంతమంది కూర్చున్నట్టు? గురువులు బోధించినందుకు మాకు చాలా సంతోషంగా మీ ఇంగ్లీష్ స్కూల్తో మేము ఇంత పుస్తకాలయ్యాము. ధన్యవాదాలు. వేదిక అలంకరించిన మా గురువులకు పాదాలు వందనాలు. నా పేరు వచ్చేసి రాఘవేంద్ర, మా పక్కన ఇప్పుడే రాము. నన్ను దాదాపు అనేక గుర్తుపడతారు. మీ మండలంలోనే వాతావరణం గణేష్ మండలంలో జిల్లాగా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతానికి మౌనాలో ఉంటున్నాను. మా మిత్రులకు అందరికీ కూడా పేరున నమస్కారం. ఇలా ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన వచ్చిన మా మిత్రుడు రమేష్ ప్రతి తోడ్పడుతున్న మా మిత్రులందరికీ కూడా పేరు ప్రోగ్రామ్ మనకు మంచిగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన వచ్చిన మొదటి వ్యక్తి చేద్దామన్న ముందు వ్యక్తి రమేష్ చంద్ర, తర్వాత మిత్రులు అందరూ నా మధ్యలో కాంటాక్ట్స్లో ఉన్నారు. నేను చేస్తున్నాను. కాకపోతే నేను ఈ మండలంలో పనిచేసి కొంచెం టైం అయినందుకు నేను బాధపడుతున్నాను. అదొక విషయం. ఈ మండలంలో పనిచేస్తున్న రోజు మీ ఊరు నుంచే వస్తుంటాను. కాకపోతే ఈ టైం లేదు. ఈ ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను తప్పకుండా ఉంటాను. మా మిత్రులందరూ నాకు దగ్గర కాంటాక్ట్ ఉన్నారు. అది ప్రోగ్రామ్ విద్యార్థులకు నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఏంటంటే విద్యార్థులు మా ఉపాధ్యాయ వేళలో ఏ విధంగా బిహేవ్ చేశారు, ఏ విధంగా వ్యవహారం చేశారు. ఉద్యోగం కూడా ఒకసారి ఆ పాత భవనంలో ఉన్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. ఉత్సాహంగా ఏదో ఆయన చేసింది, ఈయన చేసింది, నువ్వేం చేసినావు చెప్పు. నీ తరగతిలో ఏం చేసినావు, నీ పాఠం ఎట్లా చదివినావు, చక్కగా అప్పచెప్పినవా లేదా, హోంవర్క్ సరిగ్గా చేసినవా లేదా, ఫలానా ఉపాధ్యాయుడు ఈ విధంగా చేసిండు, నేను ఇట్లా ఉన్నా, ఆయన అట్లా అన్నాడు, కుట్లాడము తిట్లాడము ఏదో చెప్పాలి. ఇప్పుడు కూడా భయపడుతున్నా. ఇంత పెద్ద వయసు వచ్చిన అదే 45 వయసు మామూలుగా ఇంకా భయపడుతున్నా. అంటే ఇంకా వేదిక చెయ్యొద్దు. నేను గట్టిగా అందరం కూర్చొని కుర్చీల మీద కూర్చొని హాయిగా మాట్లాడుకోవాలని నేను చెప్పిన కానీ ఇట్లా ఉపన్యాసాలు ఏమని చెప్పలేదు. నేను ఉపన్యాసాలు మస్తు ఇచ్చినాను. నేను ప్రతి జెండా వందనానికి అనేక సమావేశాలలో మేము మస్తు మాట్లాడినాం. జీవితం అంతా ఉపన్యాసాలు కదా. తరగతి గదిలో కూడా పాఠమే, అవునా కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మాట్లాడుకోవాలి. పక్కపక్కన కూర్చొని దగ్గరగా స్నేహితుల్లాగా, మన చిన్నప్పటి మిత్రుల్లాగా మాట్లాడుకోవాలి. కానీ ఉపన్యాసాలు కాదు. ఇది ఏదని నా పేరు నరసింహారెడ్డి, వెంకటరెడ్డిపల్లి అని. మన సార్ గారు చెప్పినట్టు మనం మాట్లాడుతున్నది అంటే అసలు చాలా మంది సేఫ్టీ ఉంటుంది. అక్కడ ఏదో మాట్లాడతాం, అందరం కూర్చొని ఏదో జోకులు చేస్తాం, అని చెప్తాం. అందులో మన గురువు గారు మన గోపాలకృష్ణ అంత భయపడ్డాడు. ఇంకా మన పరిస్థితి ఏంటంటే ఈ సినిమా థియేటర్ ఎప్పుడైతే మనకి పడ్డదో అప్పటి నుంచి మన చదువు నచ్చిపోయింది. ఇది మాత్రం 100% మాకు
ఈ థియేటర్ సప్లై థియేటర్ అని ఎప్పుడైతే 1985 నాకైతే కరెక్ట్ గుర్తులేదు, ఇక్కడికి మనం ఇప్పుడు ఇంతకుముందు కీప్యాడ్ ఫోన్ల నుంచి అప్డేట్ అయినట్టు ఇక్కడ నుంచి మామూలు షిఫ్ట్ అవుతుంది సినిమాలు చూడడానికి. కర్మలు రాలి సినిమాలు చూస్తుంటే రాజుతా అసలు ఎక్కడికి దగ్గర నీళ్ళు వచ్చినాక మామూలుగా ఉండేవాడు కాదు. దాన్ని ఎవరు చేసుకోమని వేసుకుంటున్నాం సార్, అవునా కదా సార్? వీళ్ళు ఇంకా రామచంద్ర ముగ్గురికి పోతుండేది. నేనైతే 10th ఫెయిల్ అయినా మళ్ళీ సార్ మా అమ్మ మ్యారేజ్ కూర్చుండు సుందరన్న, తెలుసా అనుకుంటా మీకు చాలా మంది గుర్తు పెడతారు. ఆయన మ్యారేజ్కి వచ్చి సార్ అన్నాడు, అరే నువ్వు అందరికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, కమ్సే కమ్ కానిస్టేబుల్ అన్న చేయలేక నేను ఈజీ పెడతాను, నువ్వు వచ్చి రాయిరా అని రావు సార్ నాకు చెప్పింది. సార్ నేను ఫెయిల్ అయినా 10th ఏదో ఒకటి ఫ్లైట్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మా గురువులకు తెలుసుకున్నట్టు కారణం మీలో ఎవరు తెలియమంటారు, మీలో ఎవరు నోటీసు సంవత్సరంలో మీలో ఎవరు తెలియమంటారు. నా పేరు చూసే ఆన్సర్ ఏమేమి కాదు, ఈ సెక్షన్ కాదు. ఓకే సార్, అందరికీ పూర్వపూర్వకంగా నమస్కారం శుభాకాంక్షలు సార్. నేను 2 సెక్షన్ ఎప్పుడు సార్ నాకు 2 సెక్షన్లో ఉన్నాను. అయితే ఇప్పుడు హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ గుండు కొట్టించినప్పుడు వేసుకుంటాం పోటీ, గుండు కొట్టించినప్పుడు వేసుకుంటాం పోటీ. ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ సార్. మిత్రులు దయచేసి వాహా అని కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను ఇందాక మా సార్ వాళ్ళే కనుక్కున్నా ఏమైంది గుర్తాడు ఆ సినిమా యాడ్ వస్తుంది కదా. ఇక వాళ్ళ గురువు చెప్పుకుంటే శ్రీ గోపాలకృష్ణ సార్ గారు, మీరు నేర్పిన సంస్కృతం చేసుకుంటాం సార్, మేము అవగతం మర్చిపోలేనిది మా గతం, నిన్ను రోజు సుఖ సంతోషంగా ఉండాలన్నది మా అభిమానం. తర్వాత శ్రీ కృష్ణప్రసాద్ సార్ ఎత్తుకుంటే రాగం ఎట్టే తగ్గిపోతుంది అజ్ఞానం అనే మాయదారి రోగం. ఇక చెట్టుపై పడుతుంది ఠండ, చెట్టుపై పడుతుంది ఠండ, ఎప్పటికైనా మన నరేంద్ర మోదీ సార్ ఆల్ రౌండర్ అన్ని సభ్యులు బోధించారు. ఇక శ్రీ మల్లేశ్వర గారు చక్కగా బోధించారు శాంతించ సాధనము. మరి ఈ నెహ్రూ కాఫీ అంటే ఇష్టం, ఆ నెహ్రూకు గులాబీ అంటే ఇష్టం. అయితే ఈ నెహ్రూకు జిలేబీ అంటే ఇష్టం, ఆ నెహ్రూకు వాళ్ళ అక్క పిల్లలు అంటే ఇష్టం, ఈ నెహ్రూకు చిన్న కుక్క పిల్లలు అంటే ఇష్టం. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. ఏదో కొంచెం రాసుకున్నాను Respected dais and all honored teachers and my dear friends, అందరికీ నమస్కారం. యాక్చువల్గా సాధారణంగా మనం ఈ కార్యక్రమం పెడుతున్నది మన గురువుల గురించి ఒకసారి వాళ్ళ ఆరోగ్యం మనకి చెప్పారు, అదొకసారి వివరించుకుంటే మనం ఏం మాట్లాడుకున్నా కూడా చాలా సమయం ఉంది. నేనైతే 2-3 విషయాల్లోనే మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువులు కూడా కొంత విషయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా నేను చదువుకునే రోజుల్లో గొల్లు రామసార్ వచ్చేసి ఒక గురువులందరికీ నా పేరు హనుమంతు, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మరియు చేస్తున్నాను. అది చాలా మంది గుర్తుపడతారు. ఇంకొక కేర్ ఆఫ్ పర్పస్ వచ్చేసి మా నాన్న హాస్టల్లో భోజన వాచ్మెన్ కొడుకుని చాలా గుర్తుపడతారు. అదేవిధంగా అప్పట్లో ప్రతి ఒక్క టీచర్ అది నా యొక్క ప్రభావం ఉండేది. నా
గురువుల యొక్క ఏ సబ్జెక్ట్ టీచర్ వస్తే నేను తెలుగు విశ్వప్రసాద్ గారు అలాగే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెలుగు టీచర్ కావాలి, అదేవిధంగా మ్యాథ్స్ టీచర్ రాగాలి, మ్యాథ్స్ టీచర్ కావాలి, అదేవిధంగా నరేంద్ర సార్ మాకు సోషల్ అసలు సార్ వస్తే చాలా ఇప్పటికీ మాకు చాలా గౌరవం, అతని గురించి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసి మా దగ్గర తీసుకొని చదువుతున్నాం కదా. అయితే నాకు అసలు చదువు అసలు రాలేదు. నాకు యాక్చువల్గా నిజంగానే వంద వాళ్ళు వచ్చి ఒక 1 ఇయర్గా బాధిస్తారు. మన కృష్ణ నాకు తెలుగు చదవడానికి లేదు. అప్పుడు 10th లో నేర్చుకున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదిక పైన ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. ముందు ఉన్న మా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు భీమ్లా నాయక్, ఏ సెక్షన్ సార్. నాకు ఎక్కువగా గుర్తుపట్టేదంటే రాము సార్, పీడి రాము సార్. నేను క్లాస్లో తక్కువ, గ్రౌండ్లో ఎక్కువ. నేను ఉండేటప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లో ఉండేవాడిని, క్లాస్లో తక్కువ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు భగవంతుడు కూడా నాకు ఆఫీస్లో తక్కువ, ఫీల్డ్లో ఎక్కువ. ఆ విధంగా ఉన్నాను సార్. మీ యొక్క హావభావాలు రాములు సార్, శ్రీరాములు సార్, రాములు సార్ ఎప్పుడు చెప్పేవాడు. విద్యార్థులు ఉన్నారు, మాతో మాట్లాడేవాడు. వాళ్ళు మాట్లాడతారు లంచ్ తర్వాత. గోపాల్ గారు తర్వాత వెంకట గారు మాట్లాడతారు. గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. సార్, నా పేరు జే గోపాల్, ఏ సెక్షన్ సార్. నేను ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ టీచర్ని, సోషల్ సబ్జెక్ట్, జెడ్పిహెచ్ఎస్ నరసుడ శంషాబాద్లో పనిచేస్తున్న వర్కింగ్. మరియు నాకు ఇంత ఆశీస్సులు, మీ యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. సభకు నమస్కారం. ఆర్టీఏ సమ్మేళన కార్యక్రమానికి నరసింహ గారు మరియు ప్రియానికి గురువులందరికీ మరియు టీచర్లందరికీ మరి ముఖ్యంగా మన బాలలకు మరియు నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎంజే కాళీ, ఏ సెక్షన్, పెద్దవాడు, చిన్న వ్యవసాయదారుని మరియు లారీ డ్రైవర్. క్లాస్ లీడర్ అయినటువంటి నరసింహన్న గారు మాకు క్లాస్లో చాలా క్రమశిక్షణగా ఉంచేవారు. ఆయనకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు వెంకట్, నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే మన ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి గోపాలకృష్ణ సార్ అంటే జనాన్ని కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆయన ధైర్యవంతుడు. ఎగ్జామ్ పాఠాలు చెప్పేది కూడా అంత కరెక్ట్గా చెప్పించేవాడు. ఎగ్జామ్ అప్పుడు మన పిల్లవాడు ఎందుకు క్లాస్ కావాలి, మన పిల్లవాడు కూడా అందరిలో ప్రపంచంలోని మొదటి వ్యక్తి కావాలని ఏ విధంగా ప్రయత్నం చేసేవారంటే ఆ విధంగా సరైన ప్రయత్నం చేసిన దాంట్లో రాములు సార్ మించిన వారు ఎవరు లేరు. రాములు సార్ ధైర్యవంతుడు. ఆయన ఏదన్నా అనుకుంటే ఆఫీసర్ కానీ అధికారులు కానీ ఎవరిని అంతా మెప్పించి చాలా మంచి స్థాయిలో చేసేవారు. కాబట్టి అదేవిధంగా మన ప్రపంచంలోనే గుర్తుండదగిన పాఠశాల అంటే మమ్మల్ని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఒకటే. ఇంత మంచిగా క్రమశిక్షణ 150 మందికి బోధించి, ఇంతమందిలో 150 మందిని బోధించినటువంటి ఉంటుంది. తర్వాత పాటలు మధురమైనటువంటి ఏంటి కవిత్వాలు, తర్వాత డ్యాన్సులు అవన్నీ కూడా ఉండే. దయచేసి ఎక్కువగా కూడా దయచేసి సభా మర్యాదను గౌరవించాలని, కూడా పాటించాలని చెప్పేసి మిత్రులందరూ కూడా వినవిస్తూ భావించారు. మా దైవ సమానులు గురువులందరికీ పాదాలు వదనాలు. మరి అదేవిధంగా మా ప్రాణ స్నేహితులందరికీ కూడా నమస్కారాలు. అయితే అత్యంత సంతోషకరమైన రోజు నాకు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది గురువులు నాకు పరిశీలించుకునే భాగ్యం కలిగింది. ఎందుకంటే ఒక శ్రీశైలం వెళ్తే ఆ దేవుడు ఒకటే కనబడ్డాడు, తిరుపతి వెంకటేశ్వరుడు ఒకటే కనబడ్డాడు. కానీ ఇక్కడ సర్వదేవతలందరూ ఈ సభ వేదికని అలంకరించినట్టు. థ్యాంక్ యూ సార్. నా పేరు భగవత్, నాది శ్రీశైలం నాది. అయితే
అనుకోండి. కానీ లాస్ట్ వరకు మెల్లగా డబ్ల్యూఏ కంప్లీట్ చేసుకొని డిఎడ్ చేసుకొని టీచర్ అయ్యాను సార్. ఇప్పుడు ప్రస్తుత విషయంలో సెకండరీ టీచర్గా చేస్తున్నాను సార్. పుష్ప సముద్రం నాది భగవాన్ కాదు. థ్యాంక్ యూ సార్. జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గం అనే దేవుణ్ణి పేదపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలన ముందునా, గగనమెంత ఉరిమినా గిరికి చలన ముందునా, కంగ పొంగి పొరలిన నేల వీధి చెందునా. స్వర్గమనే దేవుణ్ణి పైకి దించుదాం. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, మేల జనం మేలుకుంటే వేగువరాకుండునా. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, మేల జనం మేలుకుంటే వేగువరాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ స్వర్గమనే దేవుని పైకి దించుదాం. స్వర్గమనే థ్యాంక్ యూ బాబు సార్. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, బ్రతిమాలు బెదిరించి చొరవే. వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగే నా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో. నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే ఇదే వరం, ఇదే ఇదే ఇదే. Oh
అంటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయ